ఏమైనా తీసుకెళ్లారా, జైల్లో పెట్టారా? చేయలేదు కదా. వ్యాపారస్తులు అంటే ఇందులో ఆస్తులు స్వాధీనం చేసుకోవడం ఇలా ఏమి ఉండదా సార్? అటాచ్ చేయడం అలా దీంట్లోనే ఒక పెద్ద లాజిక్ ఉంది. వాస్తవంగా అప్పట్లో వీళ్ళు పెట్టినటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మోడీ వచ్చిన తర్వాత ఇదివరకు ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెట్టారండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఇప్పుడు మనకి 4 ఛానల్స్ ఉన్నాయి. 4ట్లో ఒక దాంట్లో లాభం ఉంటుంది, మిగతా 3 ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు కాబట్టి అని చెప్పేసి దీని నుంచి మనం అటు పాస్ చేస్తాం. దీనికి కనుక లోన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం తీసేసుకుని ఆ 3 ఖర్చు అని చూపెడితే లెక్క ప్రకారం ఏం చేయాలి, ఇందులో ఆదాయం వస్తుంది కదా, దానికి కూడా నువ్వు పెట్టాల్సిందే అనాలి రూల్ ప్రకారం. కానీ ఈ చట్టంలో ఎట్లుంది, అట్లాగే ఉంది చట్టంలో, కానీ అధికార యంత్రాంగాలు అది అమలు చేయట్లా. ఇప్పుడు అనిల్ అంబానీ కారులో ఎన్ని సీజ్ చేసేసి రోడ్డు మీదకి నుంచోబెట్టాలి కదా, నుంచోబెట్టలేదే. అతని ఇల్లు అతని చేతిలోనే ఉంది, అతని ఆస్తి అతని చేతిలో ఉంది. మిగతా ఏ ఫ్యాక్టరీ వరకు అయితే పెట్టాడో అవి వరకే తీసుకుంటున్నారు. అయ్యా ఉన్న ఫుల్ ప్లెడ్జ్డా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు, అప్పు ఇచ్చినప్పుడు 100 కోట్ల రూపాయలు షూరిటీ పెట్టుకుంటారా? పెట్టుకోరుగా. 30 కోట్లు 40 కోట్లనేగా, అంతవరకు రికవర్ చేసేసుకుంటున్నారు, అయిపోతుంది. ఈ లాజికల్ చీటింగ్ జరుగుతుంది ఇండియాలో. ఆ లాజికల్ చీటింగ్ ఈయనకి కూడా బెనిఫిట్ రేపు పొద్దున. ఈయనకి అయితే గీతే ఒక్క ఆస్పెక్ట్ లో శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే అయ్యేమో ఐపీ వ్యవహారం, ఈయన చీటింగ్ చేసింది ఉంది ఇందులో. బ్యాంకులు మోసం చేయడం, బ్యాంకులకి డబ్బుల గురించి మోసం కాదు, బొగ్గు కొన్నానని బ్యాంకు వాళ్ళకి కాగితం పెట్టి డబ్బులు వాడారు.